మాత్రం అభివృద్ధి గురించి అందుకని అనేది ఏంటంటే ఈ గ్యాప్ అంతా కూడా వాళ్ళకి అండర్స్టాండింగ్ లో ప్రాబ్లం వస్తా ఉంది. రాహుల్ గాంధీకి ఓకే సార్, ఒక్క క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. మీరు ఇంత గట్టి ఇప్పుడు మీరు ఈ సంవత్సర కాలంలోన బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ గెలిచిన ఒక వారం రోజుల్లోనే సర్దుకొని ప్రతిపక్ష పార్టీగా గొంతు రైజ్ చేయడానికి ప్రయత్నిస్తే మీరు ఎంతవరకు వాళ్ళు కాంపిటీట్ చేయగలిగారు? డెఫినెట్గా అండి, ఎందుకంటే రైతు ధర్నాలు చేశాం, విద్యార్థుల పరంగా ధర్నాలు చేశాం, తర్వాత మూసి ప్రక్షాళన విషయంలో బేసిక్గా ఏంటంటే ఇంత పెద్ద మూసి నదిని ప్రక్షాళన చేసే విషయంలో, ఎందుకంటే చాలా మంది పార్టీ అక్కడ చాలా మంది ఇది మూసి నది వెంట చాలా మంది నివసిస్తూ ఉన్నారు. వాళ్ళంతా కూడా బీదోళ్ళు, చాలా మంది ఎప్పటి నుంచో నివసిస్తూ ఉన్నారు. వాళ్ళ గురించి మా కమిటీలు కూడా వేసుకొని దగ్గర కూడా 6-7 కమిటీలు వేసి ప్రతి ఏరియా మొత్తం కూడా తిరిగారు. మూసి ప్రక్షాళన చేసేటప్పుడు ఏం చేయాలి అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక మేమే ఉన్నాం, ఇంకా మిగతా పార్టీలు లేవని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక ఆలోచన చేయాలి, ఏంటంటే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టిన తర్వాత ఈ మూసి ప్రక్షాళన చేసేటప్పుడు ఏం చేయాలి, వీళ్ళందరినీ కూడా ఏ విధంగా తరలించాలి, ఏ విధంగా చేస్తే రేపొద్దున వాళ్ళు కూడా బాగుపడతారు, వాళ్ళకి ఇండ్లు ఉంటాయి, రేపొద్దున పిల్లలు చదివించుకుంటారు, ఇవన్నీ కూడా ఉంటాయి. హైడ్రా విషయంలో కానీ మూసి ప్రక్షాళన విషయంలో కానీ ఆల్ పార్టీ మీటింగ్ కన్సర్న్స్ లేకుండా ఇవన్నీ కూడా అయితే అంటే నేను ఒక మాట చెప్తా దీని గురించి. ఈవెన్ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు కూడా ఒక నైట్ కూడా పడుకున్నారు. ఇవన్నీ కూడా ధర్నాలు చేస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు మేము కొంత టైం ఇవ్వాలని ఆలోచన ఉండే, ఒక 1 year టైం ఇచ్చిన తర్వాత మా ప్లాన్స్ కానీ డెఫినెట్ గా మా రాష్ట్ర అధ్యక్షులు వస్తారు. అధ్యక్షులు వచ్చిన తర్వాత మా ప్లాన్స్ అన్ని ముందుకుంటాయి, చూడండి చూపిస్తాం సార్. ఒకటి సార్, వీళ్ళు చెప్పిన దాంట్లో అంటే నేనే అడగాలనుకున్నాను. ఇప్పుడు ఓకే, పాలనలోన ఉన్న బడ్జెట్ కావచ్చు, లేదా కాంగ్రెస్ దానికి ఉన్నటువంటి హైరార్కీని తట్టుకొని పాలన చేయడం అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ సో ఈజీ యాజ్ రీజనల్ పార్టీస్. ఎందుకంటే అక్కడ వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు, వాళ్ళే కర్త కర్మ క్రియలు. ఇక్కడ కర్త వేరే ఉంటారు, కర్మ వేరే ఉంటారు, క్రియ వేరే ఉంటుంది. ఇది ఒక హైరార్కీ నడుస్తుంది. ఇన్నేళ్ల పార్టీ చరిత్ర తప్పని చెప్పడానికి మేము రెడీగా లేము. కాకపోతే ఇది నడుస్తున్నప్పుడు మూసి సుందరీకరణకు సంబంధించి కావచ్చు, లేదా హైడ్రాలోన దుందుడుగ్గా మొదట వెళ్ళిపోయి తర్వాత సైలెంట్ అయిపోయే విధానం కావచ్చు, అసలు రీహాబిలిటేషన్ అనేది ఆలోచించి వాళ్ళకి ఏదైనా చూపించకుండా ఇది ఒక దుందుడుకు చర్య కాదా అని నాకు. సరే, ఇప్పుడు ఒక జీవో వచ్చింది, ఒక జీవో చదువుతున్నా నేను. 10,000 కుటుంబాల వరకు రీహాబిలిటేషన్ని కోరుకుంటున్నాయి, కానీ 15,000 ఇళ్ళ వరకు దానకిషోర్ గారు ఒక ఇష్యూ జారీ చేశారు. ఇది మేడ్చల్, రంగారెడ్డి ఆ ప్రాంతంలో కలెక్టర్ని బేస్ చేసుకొని ఇష్యూ జారీ చేయడం జరిగింది. 15,000 ఇళ్లను కేటాయించిన తర్వాత, ఫస్ట్ ఇళ్లను కేటాయించిన తర్వాత రీహాబిలిటేషన్ స్టార్ట్ అవ్వడం జరిగింది. మీరు చూసారనుకున్నా. ఇది ఆర్బి మధ్యలో గ్యాప్ వచ్చి ఎక్స్ అని ఉంటుంది. రివర్ బెడ్లో ఉన్నవాళ్ళు రివర్ బెడ్లో ఉన్నవాళ్ళు, మూసి పక్కన ఉన్నవాళ్ళు కాదు సార్. ఎవరైతే మూసి లోపలికి పెనట్రేట్ ఉంటారో వాళ్ళను రిహాబిలిట్ చేసే కార్యక్రమం చేయడం జరిగింది. నేనేమంటున్నా ఎన్జిఓస్ని హెల్ప్ తీసుకున్నాం. ఇక్కడ మనం ఒకసారి సెక్రటరీకి వెళ్దాం, ఆ డేటా తీసుకుందాం. సెక్రటరీ డేటా క్లియర్ కట్గా ఉంది. దానకిషోర్ గారు దాంట్లో చాలా క్లియర్ కట్గా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కలెక్టర్ని, అక్కడ ఉన్న ఆర్డీఓని, దాంతోపాటు కొంతమంది అధికారులు, టౌన్ ప్లాన్ అధికారులు అందరినీ దాంట్లో కూర్చోబెట్టి, కొంతమంది ఎన్జిఓస్ని, ఇప్పుడు మన హరగోపాల్ గారు లాంటి వాళ్ళు, ఒక పెద్దవాళ్ళను, అలాంటి వాళ్ళ సాయం కూడా తీసుకొని కొన్ని ఎన్జిఓస్తో వాళ్ళని మోటివేట్ చేసి ఇక్కడ జరిగే అన్యాయం ఏముంది, బయట మీకున్న ఫెసిలిటీస్ ఏముందని చెప్పి అంత చెప్పిన తర్వాతనే తరలించడం జరిగింది. సార్, మేమేమంటున్నాం, శబర్మతి ఏదైతే వాళ్ళు ప్రక్షాళన చేసిరో మనకు గుజరాత్లో, దాని విషయంలో కూడా అదే పారామీటర్స్ వాళ్ళు తీసుకొని ఉన్నారు. అక్కడ శబర్మతి ప్రక్షాళన జరిగితే సంతోషము, కానీ అదే ప్రక్షాళన మూసి విషయంలో జరగదు. మూసి ప్రక్షాళన జరగాలని, ఎందుకంటే నేనేమంటున్నా, చేవెళ్ళ, సికింద్రాబాద్, మల్కాజ్గిరి ఈ 3 ప్రాంతాలకు సంబంధించిన ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీలు. మేమేమంటున్నాం, శబర్మతికి ఎంత ఇచ్చారని మేము అడగాని పోవట్లేదు సార్. 100 కోట్లు ఇచ్చినా, 2 కోట్లు ఇచ్చినా ఇచ్చి ఉంటారు, కాదని అంటలేము. కానీ ఒక 10 కోట్లైనా తీసుకురండి. మాకు చెప్పలే కదా, అంటే చెప్తే ఇస్తాను. చెప్పలే కదా, బీఆర్ చెప్తే ఇచ్చిరా, ఆంధ్రప్రదేశ్ చెప్తే ఇచ్చిరా, మీరు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి మీకు చెప్పండి, మా కన్సర్న్స్ ఇవి, మేము విధంగా చేయాలనుకుంటాం, మేము విధంగా చేయాలనుకుంటే చెప్పాలి. చెప్పకుండా
ఎందుకు ఇష్టం ఎందుకు ఇవ్వరు? మేము గుజరాత్ లో ఎందుకు ఇచ్చారు? ఎందుకు ఇవ్వరు? సబర్మతి విషయంలో అందరూ కూడా పక్కడ్బందీగా ప్లాన్ చేసుకొని ఎవరైతే చేయాలి రిహాబిలిటేట్ చేయాలి అకామిడేట్ చేయాలనుకుని చేసుకున్నాం. గొడవ కాలే ఇక్కడ, ఇష్యూస్ కాలే. ఈయన అన్నదంటే ఒక వ్యాలిడ్ పాయింట్. దానికి సమాధానం చెప్తున్నా. జంగారెడ్డి పక్షాన మమ్మల్ని అడిగి చేసిరా సార్ వాళ్ళ అంటే ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు కావచ్చు కదా సార్, అట్లా మీరు అడిగి చేయొచ్చు కదా సార్. ఒకటే అంటున్నా సార్, ఇది అభివృద్ధి. నా 3 నియోజకవర్గాలు నా దీంట్లో ఉన్నాయి. మా పేద ప్రజలు ఆ మూసి కూపంలో ఇరుక్కుంటారు అన్నప్పుడు నువ్వే ముందుకు వచ్చేయరాదు. ఎవరు తింటారు? ఆపిరా మేము కాళ్ళు అట్టేసినావా చేయటేసినావా అంటే మీ దగ్గరకు వచ్చి అడిగితేనే ఇస్తారు, లేకపోతే ఇరా. మరి నిన్న కాక మొన్న బట్టి గారు ఇదిగో అడిగుండే. మరి దానికి డిపిఆర్ లేదు, దాని ప్లాన్ లేవు, ఏవి లేవు. మేము ఇంత ఖర్చు పెడతాం, అంత ఖర్చు పెడతాం, వాళ్ళకి ఇస్తాం, వీళ్ళకి ఇస్తాం. మీరేగా చెప్తారు. మీరు అడిగిరా ఎప్పుడన్నా? సార్ ఇప్పుడు అడిగిరా? మీరు రిప్రజెంటేషన్ మీరు ఇచ్చిరా? రిప్రజెంటేషన్ కిషన్ రెడ్డి గారిని కలిసిరు. చాలా ఉన్నాయి. ఇప్పుడు చదవడానికి టైం ఉండకపోతే చాలా ఉన్నారు. దీంట్లో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కోసం 14,000 కోట్లు అయితే అడిగారు సార్. మేమేమంటాం, 14,000 కోట్ల వరకు మేము అడగడం ఓకే అయితే ఎంతో మీరు ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎప్పుడు అడిగారు? మీరు ఎప్పుడు అడిగారు? మొత్తం అయిపోయిన తర్వాత చేతులు కాలాక ఆటలు పట్టుకున్నట్టు ఎప్పుడైతే పేద ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతారో అప్పుడు పోయారు. సార్ మీరు చెప్పండి సార్ రామచంద్రరాయ్ గారు, ఈ ఇష్యూలో మీ స్టాండ్ కూడా మీరు చాలా సీరియస్ గా, కేటీఆర్ కూడా చాలా సీరియస్ గా కామెంట్ చేశారు దీనికి సంబంధించి, మూసీకి సంబంధించి, ఆ తర్వాత హైడ్రాకి సంబంధించి కూడా. మూసీ సుందరీకరణ గురించి గత ప్రభుత్వమే ఒక కార్పొరేషన్ చేసి దేవిరెడ్డి సుధీరెడ్డి గారిని కూడా చైర్మన్ చేసి ఈ యొక్క హైదరాబాద్ మహానగరంలో వస్తున్న మురికిని ఆ నీటి శుద్ధికి 38 నీటి శుద్ధి కేంద్రాలని బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. మీరు కావాలంటే చూసిరండి. 38 చూడండి. లెక్కగే ఉంది మీకు. ఆ రకంగా 16,000 కోట్లు ఖర్చు చేసి ప్రారంభిస్తున్న సందర్భంలో సరే మేము ప్రభుత్వాన్ని కోల్పోయినాం కాబట్టి ఆ విషయంలో ముందుకు పోలేకపోయినాం. కానీ మేము పేదల గుడిసెల్ని కూల్చడం కానీ, అది వాళ్ళ ఇబ్బంది పెట్టే పని కానీ, వాళ్ళకి రిహాబిలిటేషన్, మేము ఫస్ట్ మురికి నీళ్ళని సరి చేసుకుంటూ వాళ్ళకి రిహాబిలిటేషన్ సెంటర్ చేసుకుంటూ మూసిని సుందరీకరణ చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం భావించింది. మాకు 3వ అవకాశం రాలేదు కాబట్టి మేము చేయలేదు. సరే, ఈ ప్రభుత్వం దానికి ఇప్పుడు రెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళ డిపిఆర్ కానీ వాళ్ళు 2-3 సందర్భాల్లో మూసి విషయంలో వాళ్ళే అసెంబ్లీలో ఒక తీరుగా చెప్పారు, తర్వాత డిపిఆర్ ఒక తీరుగా చెప్పారు, మళ్ళీ ప్రైవేట్ ఏజెన్సీలు తీసుకొచ్చి మొత్తం మూసి చుట్టూ మొత్తం పెద్ద పెద్ద మాల్స్ పెడతామని చెప్పి వాళ్ళు ఏదో కలలు కన్నారు. కానీ అది సైంటిఫిక్గా కానీ అసెంబ్లీలో కానీ దాని చర్చ జరగలేదు. దాని కారణంగా పేదలంతా మధ్యరాత్రి పోయి ఇళ్ళు కూల్చడం వల్ల అందరూ మొత్తుకుండటం వల్ల బీఆర్ఎస్ పార్టీ ఈటల రాజేందర్ బీజేపీ పార్టీ పూర్తిగా ఇన్వాల్వ్ అయిందని నేను భావించట్లే. ఈటల రాజేందర్ గారు ఒకవైపున, తర్వాత కొంతమంది, అట్లాగే అటు బీఆర్ఎస్ మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మా పార్టీ యంత్రాంగం మొత్తం కూడా అక్రమంగా వాళ్ళని కూల్చవద్దు, వాళ్ళకు రిహాబిలిటేషన్ చేసినాక మీరు మూసి జోలికి పోండి అని చెప్పాము. కానీ అట్లా చేయకుండా ఎలాంటి వాళ్ళకు రిహాబిలిటేషన్ చేయకుండా కొంతమందికి మాత్రం ఒక్క ఇల్లు కూడా కేసీఆర్ కట్టలేదు హైదరాబాద్లో ఎవరైతే విమర్శించారో, ఇదే తానా కిషోర్ గారు మేము కట్టించిన డబుల్ బెడ్రూమ్లో వాళ్ళ కొంతమందికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఇచ్చిన సందర్భాన్ని కూడా మనం ఈ సందర్భంగా గమనించాలి. హైడ్రా విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ స్టార్టింగ్లో స్వాగతించినాయి. నేను కూడా చర్చలో పాల్గొన్నా. కానీ హైడ్రా కాస్త రూపం మార్చుకుంది. అంటే ఒకటి సార్, మీరు ఎన్ కన్వెన్షన్ కూల్చడానికి ప్రయత్నించి ఆపేశారు, ఆ పనిని వాళ్ళు పూర్తి చేశారు. లే వాళ్ళు అప్పుడు కోర్టు ఆర్డర్ తీసుకున్నాడు. మీరు చాలా స్పష్టంగా ఇక్కడ చూడండి, కోర్టు ఆర్డర్ తీసుకున్నాను, కోర్టుకు భిన్నంగా ఏ ప్రభుత్వం కూడా పోజాలదు. అక్కడ దాకా ఎందుకండి, నోటీస్ ఇచ్చిన తర్వాత స్వయాన ముఖ్యమంత్రి గారి బ్రదరు తిరుపతి రెడ్డి గారి యొక్క హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకుంటే దాని జోలికి రంగనాథ్ గారు పోలే. అంటే కోర్టును ఎవరైనా లే వచ్చింది నోటీస్ ఇచ్చిండు, హైడ్రాదే ఆయనకు హైడ్రా పోయే నోటీస్ ఇస్తే దాని జోలికి పోలే. కానీ చాలామంది పేదల ఇళ్ళని మొత్తం ధ్వంసం చేశారు. వాళ్ళు ఏ రకంగా శాపనార్థాలు పెడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైనా ఏ ప్రభుత్వమైనా పేదవాళ్ళ జోలికి పోతే ఏం జరుగుతుందో అది భవిష్యత్తు తెలుస్తుంది. ఒకటి. రెండోది, వాళ్లకు పునరావాసం కల్పించకుండా పైగా ఈ మూసిని ప్యూరిఫికేషన్ చేస్తున్న సందర్భంలో ఈ ముఖ్యమంత్రి గారు వలిగొండ నుంచి వెళ్ళి నల్గొండ రైతుల కాడికి రండి, నల్గొండ రైతులు ఈ మూసి నీళ్లు తాగి బతకాలనా, ఆ కూరగాయలు తింటే ఏమవుతుందని ఇవాళ చెప్తున్నారు. అంటే ఈ మూసి మురికి ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన వచ్చిందా? ఇది ఇవాళ ఈ చెరువుల ఆక్రమణ ఈ 10 ఏళ్లలో జరిగిందా? ఈ మూసి మురికి నీళ్లు నా చిన్నతనం నుంచి చూస్తున్నా. నాకు ఇప్పుడు 59 సంవత్సరాలు, నేను విద్యార్థి దశ నుంచి చూస్తా ఉన్నా. ఎప్పుడో ఈ మొత్తం చెరువుల్ని కబ్జాలు చేసి బతుకమ్మ కుంట కూడా లేకుండా చేసి పెద్ద పెద్ద
ఆక్రమణలు జరిగినాయి. ఇప్పుడు కూలుస్తున్న దానికి మేము తప్పు పట్టట్లేదు. ఇది ఎక్కడ మన అయ్యప్ప సొసైటీ కూల్చిర్రు, వాళ్ళకు అనుమతి లేదు, దాని విషయంలో ఎవరు తప్పు పట్టరు. కానీ పేదలు లక్ష 2 లక్షలు కూడా చేసి కట్టుకొని బ్యాంకులు అప్పు తెచ్చుకొని వాళ్ళు చేసుకున్న దాన్ని కూలుస్తూ ఉంటే ఆ బ్యాంక్ అప్పు ఎవరు తీర్చాలి, ఆ కుటుంబాలు ఎవరు ఆదుకోవాలి, వాళ్ళ పుస్తకాలతో సహా బయట తీసుకుంటామంటే కూడా లేకుండా నిర్దాక్షిణ్యంగా వాళ్ళకి బయట వేసారు కదా. దాని మీద మా పార్టీ అగ్రెసివ్గా పోయింది. దాని విషయంలో మేము పోరాటానికి ముందుకు వచ్చినాం. ఆ విషయంలో ఎలాంటి రాజీ లేదు. మీరు ప్రత్యామ్నాయం లేకుండా ఏది చేసినా